నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు ఒక కీలక అంశం మీ దగ్గర ప్రస్తావించదలుచుకున్నాను. ముందు ప్రశ్నతో మాట్లాడతాను. వ్యవసాయం చేసే యువకులు పెళ్ళిళ్ళకు పనికిరారా? వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి అర్హులు కాదా? ముదురు బెండకాయలానే ఉండిపోవాలా? ఇది ఒక కీలక అంశం. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్, మన సంస్కృతి. అది మనకి బతకటాన్ని నేర్పింది. అది మనల్ని సమస్యలను ఎదుర్కోవటానికి నేర్పింది. లేమిలోనూ ఆనందాన్ని చూపించింది, సంపదలోనూ సంతోషాన్ని పంచింది. గెలుపు ఓటములకు అతీతమైన జీవితాన్ని వ్యవసాయ రంగం మనకు అందిస్తుంది. అందుకే రైతు ఈ దేశానికి వెన్నుముక. కార్పొరేట్ వ్యవసాయం వచ్చినా ఇంకోటి వచ్చినా. ఇవాళ వ్యవసాయ రంగం పట్ల చాలామంది యువకులు మక్కువ చూపిస్తున్నారు. అగ్రికల్చర్ బిఎస్సీలు చదివి డిగ్రీలు, ఆఖరికి ఎంబీఏ లాంటివి బీటెక్ చేసినవి కూడా చేస్తున్నారు. ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు, నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు, అనూహ్యంగా సంపాదించుకుంటున్నారు, కొన్ని సందర్భాల్లో నష్టపోతున్నారు. ఇవాళ వ్యవసాయం మీద యువతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే వ్యవసాయమే భారతదేశంలో సగటు సామాన్య మనుషులకి అన్నం పెడుతుంది. అటువంటి వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి యువకులు అనేక మంది 30, 40 వచ్చినా కూడా వివాహాలు జరుపుకోకుండా ఆగిపోతున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కావచ్చు. కారణం ఏంటంటే వ్యవసాయం చేస్తున్నారనే అపవాదుతోటి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇవ్వటానికి ఇష్టపడలేదు. అనేక మంది యువతులు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గమనించాల్సిన విషయం, వ్యవసాయ రంగంలో పనిచేసే యువకులు అత్యంత తెలివి కలిగిన వారై ఉంటారు. జీవితాన్ని ముందుకు నడిపించడంలో నిష్ణాతులై ఉంటారు. ఆడపిల్లలు ఈ విషయాన్ని గ్రహించాలి. ఎవరెవరినో నమ్మి మోసపోయే కన్నా మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మీ భర్త నేల తల్లిని నమ్ముకుంటున్నాడు అంటే 2 సంపాదనలు. మీరు ముందుకు నడవటానికి అతను వ్యూహకర్తగా నిలుస్తాడు. అతను మరింత విజయం సాధించడానికి మీరు దోహదం చేస్తారు. వ్యవసాయాన్ని ప్రేమించండి, రైతు యువకుల్ని ప్రేమించండి.